అల్లూరులో 6 పెట్రోల్ బంకుల్లో పెట్రోలు మరియు డీజిల్ లేదని వదంతులు వ్యాపిస్తూ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ కొంచెం ప్యానిక్ అవుతున్నారు. అసలు వాస్తవ విషయం ఏంటంటే ఈరోజు వరకు మార్నింగ్ వరకు కూడా అన్ని పెట్రోల్ బంకుల్లో మేము ప్రతి పెట్రోల్ బంకుని నిల్వలు చెక్ చేయడం జరిగింది. అవి ఒక 5 పెట్రోల్ బంకులు డ్రై అవుట్ అయినాయి. ఇంకొక పెట్రోల్ బంకు కలుగోలమ్మ పెట్రోల్ బంకు ప్రజెంట్ కూడా రన్నింగ్లో ఉంది. ఆ 5 పెట్రోల్ బంకుల్లో 4 బీపీసీఎల్వి 2 హెచ్పీసీఎల్వి. అయితే 4 బీపీసీఎల్కి సంబంధించి వాళ్ళు ఇండెంట్లు కూడా తీసుకొని ఉన్నారు. అలాగే ఎగ్జిక్యూట్ అయ్యింది. అలాగే వెహికల్ కూడా అలాట్ అవుతుంది. ఈరోజు సాయంత్రానికి అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి అల్లూరు ప్రజానికాన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజానికాన్ని నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మీరు అవసరమైనంత మేరకే పెట్రోల్ని కానీ లేదా డీజిల్ని కానీ కొనుగోలు చేయండి. నిల్వకి అటువంటి వాటికి మీరు కృత్రిమమైన కొరతను సృష్టించవద్దని ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. అలాగే పెట్రోల్ బంకుల దగ్గర వెరిఫికేషన్ చేయడానికి వీఆర్ఓని మరియు ఒక పోలీస్ కానిస్టేబుల్ పోలీసు వాళ్ళతో మాట్లాడి ఉంచడం జరిగింది. పెట్రోల్ బంక్ నుంచి ఎటువంటి తప్పుదారి పట్టకుండా బ్లాక్ మార్కెట్ వెళ్లకుండా నిరోధించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాల్ని క్షుణ్ణంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. కాబట్టి జిల్లా అంతటా కూడా మనకు పెట్రోలు డీజిల్ అందుబాటులో తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా అల్లూరులో కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలు వారి అవసరమైనంత మేరకు మాత్రమే పెట్రోల్ మరియు డీజిల్ని కొనుక్కోవాలని, దానికి మించి ఎక్కువ నిల్వ చేయడానికి వీటికి కొని కృత్రిమమైనటువంటి సృష్టించవద్దని ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కొరత అనేది ఇంతకుముందు ఈ ఆయిల్ కంపెనీలు ఈ పెట్రోల్ బంకుల వరకు క్రెడిట్ అంటే అప్పుకి ఈ ఆయిల్ తోలుతున్నవి. కానీ ప్రజెంట్ అమౌంట్ కడితేనే ఇప్పుడు ఆయిల్ తోలుతున్నాయి. కాబట్టి అందులో ఈ మిస్కమ్యూనికేషన్ కొంచెం గ్యాప్ రావడం వల్ల మాత్రమే ఈ పెట్రోల్ డీజిల్ లేట్ అయిందే కానీ ఎక్కడ దేశంలో ఎక్కడ కొరత లేదండి. కాబట్టి అల్లూరులో కూడా ఎటువంటి కొరత లేదని సందర్భంగా తెలియజేస్తుంది. అన్నా తగలదు బండి. అట్టనన్నా